రూపిణికే వందనం అన్ని వేళలాదనా తీర్చలేను నేను నీ రుణం తిరిగి లేపితివి నీ వలన ఇదే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే విశ్వాసముతో యేసయ్యను నమ్మితే విశ్వంలో నీకు అంతా సాధ్యమే విశ్వాసముతో యేసయ్యను నమ్మితే విశ్వంలో నీకు అంతా సాధ్యమే విశ్వంలో నీకు అంతా సాధ్యమే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుడును నమ్మెను అది ఆయనకు నీతి తెచ్చి పెట్టెను అబ్రహాము దేవుడును నమ్మెను అది ఆయనకు నీతి తెచ్చి పెట్టెను విశ్వాసముతో యేసయ్యను వెంబడించి విశ్వాసులకు తండ్రి ఆయనాయను విశ్వాసముతో దావీదు యేసయ్యను ఆనుకునేను ఆయన తన బలమని విశ్వసించెను దావీదు యేసయ్యను ఆనుకునేను ఆయన తన బలమని విశ్వసించెను మందలోన గొర్రె పిల్లను మాటేసిన సింహాన్ని మడితో తొక్కి పెట్టి చీల్చివేసెను మందలోన గొర్రె పిల్లను మాటేసిన సింహాన్ని మడితో తొక్కి పెట్టి చీల్చివేసెను మడితో తొక్కి పెట్టి చీల్చివేసెను నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే వచ్చెను నింగిని తీర్చుకొని యేసే వచ్చెను నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ముట నీకు వచ్చిన స్తుతి ఆగిపోయేదే లేదు సైతాను ఎన్ని శ్రమలు పెట్టినా నా
కార్యక్రమానికి రాజు బ్రదర్ గారు ఉన్నారు. ప్రేయర్ పవర్ చర్చ్ బ్రదర్ రాజు బ్రదర్ గారు వచ్చి ఓ పాట పాడవలసిందిగా ప్రభు. అలాగే ప్రేయర్ పవర్ చర్చ్ డైరెక్టర్ గారు ఎస్ఆర్ రాణి గారు వచ్చి ఉన్నారు. వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా పనంటే సేవ. మరి మా మాటను మన్నించి ఈ జంగారెడ్డి ప్రాంతానికి మా కోసం మరి వచ్చినందుకు మేము చాలా ఈ జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రేయర్ పవర్ చర్చ్ నివాసులమంతా కూడా చాలా సంతోషకరంగా ఈ రోజున మేము గడుపుతున్నాం. ఎందుకంటే మా మధ్యకి మా అన్న వచ్చి చాలా రోజులయ్యింది, మా అక్క వచ్చి చాలా రోజులయ్యింది. హల్లెలూయా. కనుక మాకు ఈ రోజున చాలా శుభదినం. దేవునికి స్తోత్రం. అలా నీ ద్రాక్ష తోటలో పని వారందరూ ఇక్కడికి వచ్చారు స్వామి. ప్రభా యొక్క మందిరము ఓపెన్ చేస్తుండగా మరి నీ దాసులను అభిషేకించండి. ఈ మందిర ప్రారంభోత్సవములో మీరుండండి ప్రభా. మీ సింహాసనం మీద ఉండి నాయన ఇదిగో ఈ మందిరంలోనికి రండి ప్రభు. ఆత్మల రక్షణార్థమై పాపికి రక్షణ, రోగికి స్వస్థత, ఆత్మ ఫలాలు ఫలింపాలనైనా, ఆత్మల పంట కొడుకునైనా ఈ దాసుని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ప్రభు. ఓ నాయన ఈ యొక్క బిడ్డ పట్ల నాయన నువ్వు చేస్తున్నటువంటి అద్భుత కార్యమునైనా ఒకసారి యొక్క పరలోపు కవినిలాగనైనా పాపికి రక్షణ కలిగినట్లు ఈ నూతన మందిర ఆవరణను అభిషేకం చేయండి ప్రభా. ఈ దాసులు అభిషేకిస్తుండగా ప్రారంభిస్తుండగా నాయన మీ కృప దయచేయండి. బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఆత్మీయులు, అభిమానులు, దైవజనులు ఇక్కడికి వచ్చారు స్వామి. ఆయా ప్రాంతాలను విడిచి ఈ నూతన మందిరం ప్రారంభోత్సవ దినము కొరకు నాయన నీ బిడ్డల్ని ఏర్పాటు చేసుకొని దూర ప్రాంతము నుండి నాయన మా మధ్యలోనికి తెచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా మీ కృప దయచేయి నాయన. ఓ మీ అద్భుతములు చేయి నాయన. మీ ఆశ్చర్య కార్యములు చేయి నాయన. ఓ దాసుడు ఎంతో ప్రయాసపడ్డాడు ప్రభా. తన ప్రయాసానికి బదులుగా ఆత్మలను సంధించండి నాయన. అనేక ఆత్మలు నాయన ఈ పవర్ స్టైల్లోకి వచ్చి నాయన పరిశుద్ధాత్మ పొంది దేవుని శక్తి పొంది దేవుని చేత నింపబడడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ కృపా దీవెన దయచేయండి అయ్యా. ఇప్పుడు నాయన రిబన్ కటింగ్ చేస్తుండగా మీ పరిశుద్ధాత్ముడా మీరు ఉండండి. ఘనత, మహిమ, ప్రభావం పొందండి ప్రభా. సాతానుకు సిగ్గును ఈ నామానికి జయము కలగ చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దైవమా నిన్నారాధింతుము, నా దేవా నిన్నారాధింతుము. దైవమా నిన్నారాధింతుము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా
రెండవ ప్రార్థన జంగారెడ్డిగూడెం దర్పగూడెంలో సేవ చేస్తున్నటువంటి సత్యవతి పాస్టర్ గారు వచ్చి మరి ఆలయ ప్రారంభం గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తాం. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. జీవము కలిగిన పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం పెట్టి మీ స్తోత్రాలు. ఈ దినము ప్రత్యేకముగా మా విడలా ఇచ్చినటువంటి మీ యొక్క శుభదినము గురించి మీకు లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నూతనముగా కట్టబడినటువంటి ఆలయం కొరకు ప్రభా, ఇది నూతనంగా ప్రతిష్ట చేయబడుతున్నటువంటి నేను ఈ ఆలయమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. మీ దాసును బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు. ఆ కుటుంబమును బట్టి మీ స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో దీన్ని బట్టి ఊహించలేము తండ్రి. అడిగిన దానికంటేనూ ఊహించిన దానికంటేనూ అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తానని నెరవేరుస్తానని వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, బలమైన దేవుడు కనుక నీకు లెక్కలేని స్తోత్రాలు. ఆయన లూదియమ్మను ప్రేమించారు. లూదియమ్మను మొదటగా మీరు ఎత్తి పెట్టుకున్నారు. లూదియమ్మను రక్షించుకున్నారు. అన్య జాతుల నుండి మీరు వేరుపరుచుకొని ఆమెను ప్రత్యేకింపజేసుకొని ఇశ్రాయేలు జనముగా తన కుటుంబాన్ని మార్చుకుంటానికి మీరు ఇచ్చిన ఆత్మను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రైన దేవ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క కుటుంబాన్ని బట్టి మేము పెట్టినటువంటి కన్నీటి ప్రతిఫలము ఈనాడు చూచి ఆనందించటానికి పట్టజాలని సంతోషాన్ని ఇచ్చినందుకు నీకేమిచ్చి రుణము తీర్చుకోలేదు తండ్రి. ఈ ఆనందములో ఈ దేనదాస్త్రాలు పాలు పంపులు పొందటానికి మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోదియమ్మ కుమారులను బట్టి, కోడలను బట్టి, కూతురు బట్టి, అల్లుని బట్టి కూడా మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమె యొక్క ప్రార్థన ఫలించు కొమ్మ వల్ల చేసినందుకు నీ స్తోత్రం. ద్రాక్షవల్లిగా ఉంచినందుకు స్తోత్రాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలని మీరు ఇచ్చిన వాగ్దానం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినడా మీరు ఫలించి అభివృద్ధి చెందుతారన్నారు. మీరు ఏది అడిగినా ఇస్తానన్నారు. నీ దాసుడు ప్రభా ఎత్తి పెట్టుకున్నావు నాయనా. ప్రభా కుమార్ యాకోబుని ఎత్తి పెట్టుకున్నట్టు ఎత్తి పెట్టుకున్నావు తండ్రి. మోషేని ఎత్తి పెట్టుకున్నట్టుగా ఎత్తి పెట్టుకున్నావు. ఇశ్రాయేలు జనంగా మార్చుకున్న నీ కుమారుని బట్టి వేల వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది దాసులు మీరు నడిపించారు. అనేక మంది సంఘ బిడ్డలను, అనేక మంది పాపములో నుండి మరణములో నుండి జీవములోనికి రప్పించిన ఆత్మను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిని ప్రశాంతతను మీరు ఉంచండి. అక్కడ ఆత్మను ఉంచండి. ఈ ఆవరణ చుట్టూ నీ కృప ఉంచండి. నేను దూర ప్రాంతంలో నడిచిన దైవదాస్త్రాల కొరకును ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఈ దినమై శుభ సంతోషముగా ఈ మందిర నిర్మాణం నిమిత్తంలో వారు వెతుకుతున్నటువంటి వాక్య పరిచర్య అంతటిని మీ స్వాధీనంలో ఉంచమని వేడుకుంటున్నాం. ఈ దీనదాస్త్రాలను దీవించండి. ఈ సంతోషం చూసి ఆనందాన్ని ఇచ్చి ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. చెప్పలేని ఆనందాన్ని ఉంది నా హృదయంలో ఉంది తండ్రి. ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోలేము తండ్రి. అయినా హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో అర్పిస్తున్న ఈ స్తుతి యాగములను మీరు అందుకొని ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశ్రయుడై అంటానన్నారు తండ్రి. ప్రభా నిన్ను మహిమపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. దైవము
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి మూడవ ప్రార్థన చేసిన తర్వాత మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రేయర్ పవర్ చర్చ్ డైరెక్టర్ అయినటువంటి ఎస్తర్ అక్క గారు మరి రేపటి కఠిన చేస్తారు. మూడవ ప్రార్థన పాస్టర్ గారు సేలా గారు చేస్తారు. దేవాధిపతి నాయన మీకే వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నాయన మీకే వందనాలు నాయన. ఇదిగో నాయన ప్రేయర్ పవర్ చర్చ్ నందు స్థాపించి ఉన్నాము. ఇక్కడ అనేక మంది నాయన ప్రభు ఆత్మలు పట్టబడ సహాయం చేయండి. ప్రతి ఒక్క దయ్యము యేసునామములో ఇక్కడ బంధింపబడాలి రాజా. హల్లెలూయా. దేవా పరిశుద్ధుడా ఇక్కడ మీ అగ్ని ఉంచండి, మెరుగుతో నింపండి. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి రాజా. హల్లెలూయా. రాజా అనేక మంది నడిపించండి రాజా. ప్రతి ఒక్కరు యేసునామములో పిప్పి కబ్జా కావడ సహాయం చేయండి రాజా. హల్లెలూయా. ఇదిగో నాయన వేదనతో బాధలతో నాయన శోధనతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఇక్కడ రక్షింపబడాలి. యేసు నామములో మీరే సహాయం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నదుడని యేసు నామములో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. హల్లెలూయా. ఇక్కడ రాస్తుంది, ఫర్ ద ప్లేస్ వేర్ ఆన్ thou standest is holy ground. హల్లెలూయా. నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధమైన స్థలం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. అదే దేవుడు అక్కడ మోషేతో మాట్లాడిండు. మరి ఇక్కడ దేవుడు ఉండి అనేక జనాలతో మాట్లాడుతూ ఉంటాడు. మరి మోషే ద్వారా జనాలు విడుదల చేసిండు. అట్లనే గోపి బ్రదర్ తన భార్య కుటుంబం ద్వారా ఇక్కడ జనాలు విడుదల పొందును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ గొప్ప దేవా, మీకు వందనాలు చేస్తున్నా. ఈ నూనెని నీళ్ళని యేసుగా మార్చి వాడుతుంటే దురాత్మ దయ్యాలు చేతబడి మంత్రాలు కాల్చివేయండి. యేసుక్రీస్తు మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా. మన తండ్రి గోపి బ్రదర్ మీరు భార్యని మరి కుటుంబాన్ని మీరు ముట్టినారు ప్రభువా. మీరు అభిషేకిస్తున్నాను, మీ వందనాలు చేస్తున్నాను. మీ పేరిట యేసుక్రీస్తులో ఇక అతని మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్త ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ అడుగుపట్టిన వాడు రక్షణ పొందును గాక. హల్లెలూయా.
ఏసు రక్త ప్రోక్షణ ఇక్కడ నీళ్ళ చేస్తున్నాం. మీ సైతం అక్కడ ఆంశాన్ని విలేసిన కథలు బంధిస్తున్నాం. గాడ్ జీసస్ బ్లెస్ దిస్ ప్లేస్ లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్లాన్ చేస్తాం. స్తోత్రం ప్రభువా. ఇక ఆలయాన్ని తండ్రి యేసుక్రీస్తులో మీకు క్రీస్తులో ఇక మందిరాన్ని నేను దేవునికి ప్రతి చేస్తున్నాను. హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతల, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు ఘనపరుస్తున్నాం. ఆనాడు సీనాయి కొండ మీద మీరు దిగినట్టు ప్రభా, ఈ మందిరంలో మీరు దిగండి ప్రభా. మీ వెలుగుని ఇక్కడ ప్రకాశింపజేసి అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, మీరే ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకొని సైతాలు దెయ్యాలు చాతలు మంత్రాన్ని కాల్చేసి దీని ముందు దెయ్యాలు నిలబడుకుని బంధించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, మరి మన మధ్యలో ఉన్నటువంటి రాజమండ్రి మాస్టర్ గారు జెర్మియా గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చప్పట్లు కొట్టి. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో సేవ చేస్తున్నటువంటి ఓసిల్ మినిస్ట్రీ మాస్టర్ గారు రాజేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. అదేవిధంగా బయలుగూడెంలో సేవ చేస్తున్నటువంటి నర్సీపాలెంలో సేవ చేస్తున్నటువంటి జాన్ పాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తాం. అదేవిధంగా బైపాస్ రోడ్లో మరి సేవ చేస్తున్నటువంటి సునీత పాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం.
రంపచోడవరం నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు, ఇక్కడ బ్రదర్ రాజేంద్రమ్మ గారు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలోని దర్భగూడెంలో సేవ చేస్తున్నటువంటి సత్యవతి పాస్టర్ గారిని రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అదేవిధంగా కొత్తపల్లి నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. నిన్ను చూడకుంటే నా మనసు నిలవదయ్యా, నీతో మాటలాడుకుంటే నా మనసు నిలవదయ్యా అనేటువంటి పాటలు పాడుకొని, ఇది ప్రేయర్ పవర్ చర్చ్. హృదయమే నా మందిరం అని సెలవిచ్చిన యేసయ్య, మరి ఆకాశము పట చాలదనికి మందిరము మేము కట్టుటకు నాయన, ఆయనను నాయన నేను గణపరచుకుంటకు మాకు ఒక స్థలము కావలసినది కనుక ప్రభువా, ఈ మందిరాన్ని మేము ప్రారంభించుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీవిచ్చిన మహా కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అలాగనే మరి బిడ అయ్యా బ్రదర్ గోపిని ప్రేమించి మరి సేవా పరిచయం నీకు అప్పగించినందుకు నీకు లేక వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగనే నాయన మరి ప్రభువా దైవజనులు మరి ఎంతో ప్రయాసపడి నాయన ఇదిగో ఈ యొక్క కుమారుడు ఎక్కడ పైసా డబ్బులు తీసుకోకుండా సేవ చేయాలి అని అంటే మనిషికి పవర్ కావాలి. ఆ పవర్ లేకపోతే మనిషి సేవ చేయలేదు. పవర్ ఉంది అనుకోండి. మా అక్క ఇది సత్యము అని చెప్పేది. ఇది ప్రేయర్ పవర్లోని నేను గమనించినటువంటి సత్యము, నేను వివేచించాను కదండి. నేనైతే డిగ్రీ చేశాను కదండి, మామూలుగా వేదాంతంలో డిగ్రీ చేశాను, సర్క్యులర్గా అయితే ఇంటర్ చేశాను. నేను పెద్ద ఏదో జ్ఞానవంతుడు అనుకొని నేను అనుకుంటున్నాను నేను చదివిందే గొప్ప, నేను చదివిందే అంత రైటు అని నేను అనుకుంటున్నాను. ఆమెకి నాకు దరిదాపు లేదంటే 3 సంవత్సరాలు ఆమె ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి వచ్చి కన్నీళ్లు గార్చి వెళ్ళిపోయింది. ఆమె నాకు చెప్పేది, వాక్యాలు తీసి చూపించేది, ఇది సత్యం. మత్తయి సువార్త, మార్కు సువార్త కదండి, ఇవన్నీ కూడా తీసి చూపించేది. ఒకసారి మరి
మా శ్యామన్న గారిని ఒక్కసారి నువ్వు కలిస్తే బాగుంటుంది అని చెప్పి ఒకసారి శ్యామన్న గారిని కూడా మా ఇంటికి పంపించాను. నేను చాలామంది సేవకులు చూశాను. చాలామంది సేవకులు పబ్లిక్ కూడా అడగబోతారు, పబ్లిక్ కావాలి చాలామంది సేవకులకి. కానీ నేను ఎన్నుకున్నటువంటి నా సేవకుడు ఒక్క నశించిపోయినటువంటి ఆత్మ కోసం యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నడిచిపోయాడో ఆ విధంగా నడిచి వెళ్ళేటువంటి విధానము నా ఆత్మీయ తండ్రిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ఆత్మ కోసం పోతాడు, 10 మంది కోసం, గొప్పతనం కోసం కాదు. కానీ ఎక్కడ ఆత్మ నశించిపోతుందో అక్కడికి వెళ్తాడు నా ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం. నా కోసం ఆవిడ మామూలుగా మా చర్చిలోని దరిదాపు లేదంటే ఒక సర్వీస్కి వచ్చి 3,000 మంది 4,000 మంది 2 సర్వీసులు జరుగుతాయి. అందులో ఈవిడ ఎవరో మూల. అయితే ఆవిడ చెప్పింది, మా తమ్ముడు ఉన్నాడండి జంగారెడ్డిగూడెంలోని, మా తమ్ముడికి ఒక్కసారి అన్న మీరు వెళ్ళి సువార్త చెప్పండి, నాశనం అయిపోతున్నాడు అని చెప్పి ఆ చెప్పినప్పుడు ఆయన నశించిపోతున్నటువంటి నా కోసం ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వస్తే ఆయనతో కూడా వాదన వేసుకున్నా. ఎందుకంటే నేను బీటీఎస్ చేస్తున్నాను, నేను వాదన చేస్తే ఆయన కూడా చెప్పారు, బ్రదరు నేను వాదన చెయ్యను కానీ నువ్వు ఇదిగో నీకు ఎప్పుడన్నా రావాలి అనుకుంటే నువ్వు నా దగ్గరికి రావచ్చు, సరదాగా అన్నారా అని ఒక మాట చెప్పారు. నా ఆత్మీయ తండ్రికి ఒక అభిషేకం ఉంది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయన అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము నా ఆత్మీయ తండ్రికి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అంటున్నాను. నాయన ఇది తప్పు కాదు, ఏదైనా ఎక్కడైనా యేసు ప్రభు చెప్పినప్పుడు కూడా అలాగే అన్నారు. నేను సత్యాన్ని చెప్తున్నానంటే నువ్వు తప్పు చెప్తున్నావు అన్నారు. కనుక నేను సత్యాన్ని ప్రకటిస్తున్నా, నువ్వు తప్పు అంటే నేనేం చేయలే. కనుక నీకెప్పుడైనా మనసు మళ్ళితే నా దగ్గరికి రావచ్చు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ ప్రేయర్ పవర్ చర్చిలో దేవుని యొక్క వాక్యం నాకు ఖచ్చితంగా 1 గంట ప్రాంతంలోని నాకు యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయంలోని ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఇక అప్పుడు నాకు పవర్ కావాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే పవర్ ఉంటేనే సొంతంగా సేవ చేయగలుగుతాం. సరే మా అన్నయ్యకి మా బావగారికి ఫోన్ చేసి, మరి మీ శ్యామన్న ఎవరు అంటున్నారు కదా, మీ శ్యామన్న ఏమన్నా సేవకులన్నా పెట్టుకుంటారా అని అడిగాను. అడిగితే అడుగుతాము, మాకు కూడా తెలియదు అన్నారు. అప్పుడు వాళ్ళకి కూడా తెలియదు అంటాడు. అడుగుతామని చెప్పి అప్పుడు మా అన్నయ్య మా బావగారు వచ్చి తీసుకెళ్ళి పెద్ద ఏం కాదనుకున్నా. అక్కడికి వెళ్ళి నుంచుంటే దరిదాపు నేను ఉదయం 10 గంటలకు వెళ్తే నాకు 12 గంటలకు ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అస్సలు ఖాళీయే ఉండదు, ఖాళీ ఉండదండి. నువ్వు అలా నుంచోవాలి అంతే, అలా నుంచోండి. ఎందుకంటే నువ్వు వెళ్తే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వెళ్తే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వెళ్తే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వెళ్తే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వెళ్తే ఇంకొకరు వస్తారు. ఇక వీళ్ళు రావటమే తప్ప మనము ఇలా వెళ్ళి మాట్లాడదాం అనేటప్పటికి ఏముండదు. మళ్ళీ ఎవరొకరు వస్తారు, టైం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సరే అని చెప్పి ఆయనతో మాట్లాడేటువంటి విధానం లేక సర్వీస్లో కూర్చున్నాం. మధ్యాహ్నం సర్వీస్ అయితే ఇంకా బాగా ఫుల్ పబ్లిక్, దరిదాపు లేదంటే ఒక 8,000 మంది వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆరాధన జరుగుతున్నారు. ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడు కాదని ఆయన పక్కన నాకు బెదిరి పెడుతున్నాడు. ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడివి, నువ్వు పాస్టర్ అయినా ఆయన వాడివి కాదు. అంతే కదండి, పాస్టర్ అయినా నువ్వు ఆయన వాడివి కావు. కనుక నువ్వు ఆత్మను పొందుకోవాలని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తుంటే ఆయన భాషలో మాట్లాడుతున్నారు, ఇంకొకరి భాషలో మాట్లాడుతున్నారు, ఓ పక్క నుంచి ప్రవచనాలు ప్రవచిస్తున్నారు. ఇట్లాగా చేస్తా ఉంటే నా హృదయం కదిలింపబడి నేను బోరిన ఏడ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోరిన ఏడుస్తానండి. నాకు కరెంటు షాక్ కొట్టినట్టుగా దేవుని శక్తి వచ్చి నన్ను దాగింది. దేవునికి స్తోత్రం. కరెంటు షాక్ ఉంటుంది తెలుసండి. కరెంట్ షాక్ ఎప్పుడున్నారా? నేను ఇంతకుముందు ఎలక్ట్రిషియన్, నాకు కరెంట్ షాక్ ఎలా వస్తుంటాను తెలుసు. ఒకసారి జనరేటర్ తోటి మొత్తం వైర్లను చుట్టేసినాను. కరెంటు షాకు కొట్టినట్టుగా
నన్ను కొట్టింది దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. అప్పుడు అర్థం చేసుకున్నా ఇక్కడ పవర్ ఉంది. హల్లెలూయా. ఇలా పాడుకున్నాం కదండి. రాజు సన్నిధిలో నాట్యంబు చేసి మోకాళ్ళ ప్రార్థనే చేస్తుంటే, రాజు సన్నిధిలో నాట్యంబు చేసి మోకాళ్ళ ప్రార్థనే. క్రీస్తులో విడుదల పొందును గాక. తర్వాత దెయ్యాలు పట్టిన వారు, మంత్రశక్తులతో పీడింపబడే వారికి వచ్చి విడుదల పొందును గాక. రోగులు స్వస్థ పొందును గాక. ఈ జంగారెడ్డి కూడా మీద మధ్య ఆకాశంలో సైతాన్ శక్తులు కూలును గాక, భూమి మీద సైతాన్ శక్తులు కూలును గాక అనే అంశం మీద ప్రార్థన చేయండి. ఈ స్థలంలో దేవుని మహిమ వెలగాల. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయండి. తర్వాత 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 హల్లెలూయా చేయండి. ఒక్క నిమిషం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా మధ్యలో యేసు ప్రభా నీకే వందనాలు చెల్లించుకున్నాం. యేసు ప్రభా నీ నామం బట్టి నీ యొక్క జంగారెడ్డి ప్రాంతంలో అడిగి పెట్టినాం తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు రాజా. ఈ యొక్క జంగారెడ్డి ప్రాంతంలో సైతాన్ శత్రువుని కోల్చడు ప్రభా. ఓ మంత్ర శత్రువుని కాల్చడు యేసు ప్రభా. ఇక మధ్యాహ్నంలో పనిచేసిన సైతాన్ సామాను కోల్చడు ప్రభా. ఇక భూమి మీద పనిచేసిన సైతాన్ సామాను కోల్చడు ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజా. ఇదిగో ప్రభా నీ యొక్క నీ దాసుని విలియమన్ ప్రభా. హల్లెలూయా. ఓ రీహస్ దబారా శవరాజల శేఖాంధ్ర పరిశుద్ర ఓ దేవా నీకే వందనాలు చెల్లించుకున్నాం. ఇక ఇక్కడ మీరు అభిషేకించినందుకు నీకు వందనాలు యేసు ప్రభా. దాన్ని నీ మందిరం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇక ఈ నూతన మందిరం మీరు దిగండి ప్రభా. దినదినం ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజా. ఈ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ప్రభా. అలాగే నీ దాసుని బలంగా అభిషేకించిన వాడుకో యేసు ప్రభా. దేవా నీకే వందనాలు రాజా. అలాగే నీ దాసుని రాళ్ళు కూడా బలంగా అభిషేకించిన వాడుకోదండి రాజా. యేసు ప్రభా నీకే వందనాలు రాజా. ఇక నీ దాసుని ఈ ప్రాంతంలో మారాలి యేసు ప్రభా. ఈ ప్రాంతంలో దెయ్యాలు కోలాలి ప్రభా. ఓ మంత్రాలు కాలాలి ప్రభా. ఓ సేకరణ చేతులు కోలాలి ప్రభా. ఓ ప్రతి బిడ్డ బంధుగా తెగాలి ప్రభా. యేసు నామములో తెగాలి ప్రభా. హల్లెలూయా. దేవా నీకే వందనాలు చెల్లించుకున్నాం రాజా. మీరే విడుదల దయచేయండి ప్రభా. రాజా మీరే విడుదల ఇచ్చిన ఈ సంఘాన్ని అభివృద్ధి పరిచి ఈ సంఘానికి గొప్ప సాక్ష్యం రాగా సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకున్నాం తండ్రి. అన్ని సన్నిధుల తండ్రి ప్రతిష్ఠ జరిగింది నీకు వందనాలు. అక్కడ తండ్రి తేజస్సు ఇక్కడ ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆనాడు
సొలొమోను మహారాజు మందిరం కట్టించినప్పుడు ప్రభా మరి నీ సన్నిధిలో మోకరించి చేతులు అడిగినప్పుడు ప్రభా ఆకాశం నుండి మేఘం నా తండ్రి దిగి వచ్చిన తండ్రి వందనాలు. మరి నా తండ్రి ఈ మందిరంలో కూడా నా తండ్రి ఎల్లప్పుడు నాయన నీ సన్నిధి నుంచి ప్రభా ఇక్కడ ఎంతమంది అయితే అడుగు పెడతారో ప్రభా వారందరికీ నా తండ్రి సమాధానం కలగ చేతండ్రి. వారి కష్టాలు మీరు తీర్చారు, వాళ్ళ కన్నీళ్ళు మీరు తుడవండి ప్రభా. వాళ్ళు ఏసునామమున రక్షణ పొందుకోవాలా ప్రభా. వారి మోక్షానికి వారసులు కావాలా ప్రభా. సాతాను శక్తుల చేత పీడింపబడి వచ్చినటువంటి వారికి విడుదల కలగచ్చమని ప్రార్థిస్తున్నాం. మధ్య ఆకాశంలో తిరుగులాడుతున్నటువంటి దురాత్మ సమూహాన్ని ఏసునామమున లయపరచమని ప్రార్థిస్తున్నాం. అయా భూమి మీద తిరుగులాడుతున్నట్టు దుష్ట శక్తులు లయపరచమని ప్రార్థిస్తున్నాం. మంత్రశక్తులు లయపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక నీ దాసును గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన భార్య పిల్లల మీద దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక ఆశ్చర్యకరాలు అద్భుత కార్యాలు నా తండ్రి ఈ సంఘం పట్ల జరిపించి నా తండ్రి నీ నామని మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రములు తండ్రి పరిశుద్ధురానికి వందనాలు. స్తోత్రం. పొందాలి, విడుదల పొందాలి. Yes, Lord. Hallelujah. Sharia razin kala karo sharia. Rindala hakka bahora sharia razin. Raja మీకు వందనాలు చేస్తాం. Thank you Lord. Hallelujah. Champara sharia razin. Jesus Lord. వందనాలు ప్రభా. మనుషుల్లో ప్రవేశించి దాని మీద పడిన తండ్రి నాయన సైతాను ఉచ్చుల్లో చిక్కించినప్పుడు నాయన భయంకరమైన బంధకాలు వందనాలు ప్రభా. Jesus Lord. Hallelujah. Hallelujah.
ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా కొట్లో నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రేయర్ హాల్ నింపబడి పలు విధమైన ద్రవ్యములు అంటే ఆత్మలుతో ఫుల్గా నింపబడును గాక. హల్లెలూయా కదండి. ఇంకా కింద చదవండి. హల్లెలూయా. ఈ వాక్యం ఇక్కడ నెరవేర్చబడును గాక. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. వచ్చిన వారిని దీవించును గాక. హల్లెలూయా. మరి విలియం టిండేల్ బ్రదర్ ముందు రండి. హల్లెలూయా. వాళ్ళ భార్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఎస్తరేక వీరికి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అభిషేక ప్రార్థన. దేవుడు వీరిని అభిషేకించి ఇక్కడ సేవలో బలంగా వాడుకొను గాక. హల్లెలూయా. పండి దేవుడు వీరిని అభిషేకించి వాడుకొను గాక. హల్లెలూయా. జీసస్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రభువా. Yes, Lord. అవును రాజా. అవును ప్రభువా. కన్నారా ఆత్మాభిషేకం వీరికి దయచేయండి. ఓ వీరి ముందు సైతంగా జరిగి కూర్చోండి. హల్లెలూయా. ఇక్కడ సమాన క్షేత్ర కలసిన ఓ ప్రభా మీ యొక్క ఆలయాన్ని మీకు ప్రతిష్ఠ చేశాం. ఈ రోజున వీరిని మీకు ప్రతిష్ఠ చేస్తాం. వీరి దేహాన్ని, వీరి ఆత్మ, వీరి ప్రాణాన్ని మీకు ప్రతిష్ఠ చేస్తాం. మీకోసం వాడబడే పాత్రగా మీరు తయారు చేయండి. పిల్లల్ని మీరు దీవించండి ప్రభా. మీరు ఆత్మీయంగా, శారీరకంగా మీరు ఫలింపచేయండి. వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఇంకా సమావేశం ఇంకా గొప్పగా అద్భుతాలు మీ ద్వారా జరిగించి ఈ మందిరాన్ని విస్తరింపచేయండి నాయన. ఫలింపచేయండి ప్రభా. అభివృద్ధిలోకి తీసుకురండి. అనేకులు వచ్చి ఇక్కడ రక్షణ పండుగ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చక్కటి మందిరం ఇక్కడ కట్టబడ్డది. వాళ్ళు మరి మియాపూర్లో సేవకులుగా ఉన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళ అక్క బావ అవుతాను. హల్లెలూయా. వీళ్ళ అక్క బావ కూడా మరి మంచి విశ్వాసులు, దేవుని కొరకు ఆసక్తి గల ఫ్యామిలీ. వాళ్ళు కూడా సికింద్రాబాద్లో మరి సేవకులుగా వాళ్ళు వాడబడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి ఆశ మా జంగారెడ్డిగూడెంలో సత్యం నిలబడాలని వాళ్ళు కష్టపడుతూ పని చేస్తూ, తర్వాత ఈ కట్టడానికి మేము ఒక డబ్బు కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. వాళ్ళ కష్టార్జితానికి వెళ్ళి వాళ్ళు తీసి వాళ్ళు భాగం మాత్రం నాకేస్తారు. వాళ్ళ సంపాదన దశమభాగం తీసి నాకిస్తారు. తక్కిని తీసి ఇక్కడ పంపించారు. వాళ్ళ బంగారం అమ్మి ఇక్కడ పంపించారు. హల్లెలూయా. వాళ్ళు నాకు చెప్పారు, సామాన్య మా బంగారం అమ్మినాం, అక్కడ పంపిస్తున్నామని. ఎట్లెట్లా వస్తూ ఉంటే అట్లా పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా బిలీవర్స్, విశ్వాసులు వాళ్ళకు తగినంత వాళ్ళు ఇస్తూ, వాళ్ళు కొంచెం చేయి పని కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పనులలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా దీనికి పని చేసి మంచిగా చక్కటి ఆలయం కట్టారు. దీనికి ఫారెన్ ఫండ్ ఎందుకు కదండి? ఆ తెల్లని డబ్బు మనకెందుకు? మనం చేసుకోలేమా మన పని? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా కదండి. భారతదేశానికి ఆ తెల్లని డబ్బు రాకుండా ఉంటే బాగుంటుంది కదండి. చర్చిలు మారునుగాక కదండి. హల్లెలూయా కదండి. మన పని మనం చేసుకుందాం. మన దేవుని కొరకు ఆరాధన చేసుకోవడానికి ఒక ప్రేయర్ హాల్ ఇది కదండి. వర్షం పడితే తలకాయ నానకుండా ప్రేయర్ హాల్ కదండి. అర్థమవుతుందా? కాబట్టి అందరు ఈ పద్ధతి నేర్చుకుంటా బాగుంటుంది. హల్లెలూయా కదండి. వీళ్ళు ప్రార్థన చేస్తారు, దేవా కట్టించు. ఎన్ని సంవత్సరాలు ఏంది? 3 సంవత్సరాలు. నేను వస్తా ఇట్లా ఇక్కడ టచ్ చేసిపోతా, చేస్తే ఒక చిన్న గోడ ఇట్లా లేస్తుంది. మళ్ళీ ఒక సంవత్సరం ఇంత చిన్న గోడ లేస్తుంది. అట్లా 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 ఇప్పుడు ఇట్లా అయింది కదండి. మంచిగా దేవుని ఆరాధన చేసుకోవచ్చు. మన హృదయమైన గుడిని దేవాలయంగా కట్టవచ్చు కదండి. మనం పవిత్రంగా ఉంటే స్వర్గానికి పోతాం. హల్లెలూయా. మనిషి పవిత్రంగా కావాలా కదండి. సరే, దీని వెనుక మీ కృషి అంత ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా కదండి. వీరికి నూనె ప్రార్థన చేసి
వీరిని నూనెతో అభిషేకిస్తున్నాం. వీరిద్దరు ఇక్కడ బలమైన సేవకులుగా వాడబడును గాక. హల్లెలూయా కదండి. అపోస్తుల బోధ ప్రాకును గాక. మీరు మమ్మల్ని ప్రేమించి లోకంలోకి వచ్చి కలవలసిన మీ రక్తాన్ని అర్చినారు ప్రభా. మీ శరీరంలో గాయాలు పొందినారు ప్రభా. తద్వారా మనుషుల పాపం నుంచి, రోగం నుంచి, సమస్య నుంచి విడుదల చేయడానికి ఆ శిలువ మీద బలి అయినారు ప్రభా. మీకు వందనాలు చేస్తున్నాను. ఆ రక్తంలో శక్తి నూనెలో పెంచండి ప్రభా. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని అపోస్తలుల బోధన ప్రకటన చేయడానికి మరి బిలియం టిండేల్ బ్రదర్ని, తన భార్యని ఇక్కడ మీరు అభిషేకించినారు ప్రభా. హల్లెలూయా ప్రభా. ఈ తైలం పోసి ప్రభా యేసులో వీళ్ళని మేము ఇక్కడ సేవ కొరకు ప్రతి శక్తితో నింపడి ప్రభా. మీ ఆత్మతో నింపడి ప్రభా. మీ అగ్ని అభిషేకం దయచేయండి. మీ ఆత్మ అభిషేకం దయచేయండి. మేఘ స్తంభం వీరి మీద దిగురుగాక. అగ్ని స్తంభం వీరి మీద దిగురుగాక. బలమైన సాధనగా మీరు వాడబడును గాక. హల్లెలూయా. సైతాన్ని మీరు విరుద్ధంగా నిలవడానికి వీలు లేదు. ఈ సంఘానికి విరుద్ధంగా నిలవడానికి వీలు లేదు. పేతురాని బండ మీద కట్టబడిన సంఘం ఇది. హల్లెలూయా. ఈ సంఘం ముందర సైతాన్ గవ్వులు నిలబడలేవు. నరకం యొక్క గేట్స్ నిలబడలేవు. హల్లెలూయా. యేసులో కూలును గాక. నరకము కూలును గాక. హల్లెలూయా. నీతి రాజ్యం నిలబడను గాక. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ప్రజలను అందరి చేసుకు శక్తి బలం దయచేసి మీరే మహిమగా దవహించండి. పరిశుద్ధాత్మ వరాలన్నీ ప్రభా మీరు పొందుకొను గాక. హల్లెలూయా. సైతాన్ యుద్ధంలో గొప్ప గెలుపు మీరు దయచేసి నతని మీ సొంత మోకాల జీవితం గడిపి ప్రభా అభిషేకం నడుస్తూ సాయించండి. మీరు పిల్లలు కూడా అభిషేకించి వాడుకుంటారు. మీరు మహిమ పొందండి. హల్లెలూయా. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముట్టండి. మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముట్టండి ప్రభా. అందరు రక్షించుకొని కార్యం చేసే గొప్ప మర్రగల్చండి. ఇక్కడ సంఘస్థులందరూ ముట్టండి ప్రభా. అభిషేకించి వాడుకోండి. జంగారెడ్డి గూడెంలో ప్రతి గృహాన్ని మీరు ముట్టండి ప్రభా. ప్రతి ఫ్యామిలీ ముట్టండి తల్లి. అందరూ యేసులో దీవులు పొందురుగా. హల్లెలూయా. వారి మీద శాప పాపాలు పోవునుగాక. హల్లెలూయా. ప్రాంతాన్ని యేసు రక్తంలో పవిత్రపరిచి మీ మహిమను కనబరుచుకోమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరణాథా. యేసు రక్తం ఇచ్చేయండి. యేసు నామములో ఇచ్చేయండి. యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాదికి నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమె యేసు క్రీస్తు కృపా సమాధానం తనకు పరిశుద్ధాత్మ విభో మీ అందరికీ విలంటి తన కుటుంబానికి తోడును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడిందండి. దాని ఒక్క నిమిషం ముందు శ్యామాపురం గారిని, ఇస్తారక్ గారిని సన్మానం చేయాలని కోరుకున్నాము.